గాయత్రి, ఇక మాకు ఆ క్షణమే అర్థమైంది. రాజేశ్వరి, ఎక్కడికి వెళ్తున్నావు ఇంద్రవదన్? సిపాయి వై ఉండి కూడా యుద్ధనీతిని మర్చిపోతున్నారా? శత్రువుల మీద వారి ఆయుధంతోనే దాడి చేయాలి. ఇక ఈ శత్రువు ఆయుధం వంచన. అయినా ఈ సర్పం దాని విషయాన్ని ఎక్కడెక్కడ దాచి ఉంచిందో మనకు తెలియదు కదా. గాయత్రి ప్రాణాలకు ఎటువైపు నుండి ప్రమాదం పొంచి ఉందో ఎవరికేం తెలుసు. ఇంద్రవదన్, మీరు గాయత్రి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. రాజేశ్వరి ఒక ఆట ఆడింది, ఇక ఆడాల్సిన వంతు మీది. మాకెటువంటి ఆట మొదలు పెట్టాలని లేదు, కానీ రాజేశ్వరి ఈ ఆట మొదలుపెట్టింది కదా. మీరు కేవలం ఆ ఆటను పూర్తి చేయాలి. ఓపిక పట్టండి ఇంద్రవదన్. సమ్మెట దెబ్బ కొట్టాల్సింది ఇనుము బాగా వేడెక్కిన తర్వాతే. ఇనుము వేడెక్కేదాకా ఓపిక పట్టండి ఇంద్రవదన్. మాకు ఆ క్షణమే నిజమేమిటో అర్థమైంది. ఇక ఆ తర్వాత మేము ఏది చేసినా పూర్తి స్పృహలో ఉండే చేశాం. మరైతే ఈరోజు మీరు గాయత్రికి ఈ అందమైన మేలి ముసుగివ్వండి. ఇది తీసుకోండి. గాయత్రి దీన్ని కట్టుకొని నిప్పుకి దగ్గరగా వెళ్ళిందంటే దీనికి నిప్పంటుకుంటుంది. మాకు మాత్రం ఈ క్షణమే ఈ మేలి ముసుగుని నీ శవంపై కప్పాలనుంది. కానీ మేము నిన్ను జైల్లో ఉంచాలనుకుంటున్నాం. ఈ ఒక్కటే కాదు, మేము గాయత్రికి తగిలిన ప్రతి ఒక్క గాయం మీద ప్రమాణం చేస్తున్నాం. మేము నీకు విధించే శిక్ష ఎలా ఉంటుందంటే నువ్వు చావే నయమని వేడుకునేలా ఉంటుంది, కానీ ఆ చావు మాత్రం నీ దగ్గరికి రాదు. గాయత్రి ప్రాణాలకు ప్రమాదం ఉంది. తన మేలి ముసుక్కుని పట్టుకోబోతోంది. తన్ని కాపాడండి. మాకు బాగా తెలుసు మేము మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నాం. కానీ మేం కలిగిస్తున్న ఈ బాధ కేవలం ఇంకొక రాత్రి మాత్రమే ఉంటుంది గాయత్రి. రేపు ఉదయం రాజేశ్వరి మన జీవితాల్లో నుండి కనపడకుండా శాశ్వతంగా దూరమైపోతుంది. గాయత్రి, మాకు మీతో నిజం చెప్పాలనే ఉంది, కానీ ఈ మహల్లో ఉన్న గోడలకు చాలా చాలా చురుకైన చెవులున్నాయి. ఇక రాజేశ్వరికి మా ఆలోచనల గురించి ఒక్క విషయం కూడా తెలియటం మాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్క రాత్రి మీరు ఈ బాధని అనుభవించక తప్పదు గాయత్రి. ఏనాడు తీరని గుణమా, ఏనాడు వీడని నీడని ప్రేమ, కాలానికి I love you. నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. గాయత్రి, మనిద్దరం కలిసి మన ప్రేమ జ్యోతిని వెలిగించాం. కానీ ఇంతవరకు ఆ వెలిగే జ్యోతిలో మీరొక్కరే కాలిపోతూ ఉన్నారు. ప్రేమ పెట్టి అన్ని పరీక్షలను మీరొక్కరే ఎదుర్కొన్నారు. కానీ ఇక చాలు. ఇక ఆ జ్యోతిలో కాలిపోయే వంతు మాది. ఈసారి ప్రేమ పెట్టే పరీక్షను మేము స్వీకరిస్తాం. మేం మీకొక మాటిస్తున్నాం. ఇప్పుడు ఈ పరీక్షలో మేం మిమ్మల్ని కానీ మన ప్రేమని కానీ ఓడిపోనివ్వం. పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా, రావమ్మా ఓ ప్రణయమా. మా
మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా. కాలానికి ఓడని బలమా కలహానికి లొంగని గుణమా నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. రణగారు ఒకసారి నా మాట వినండి. రణగారు ఆగండి. రణగారు రణగారు నా మాట వినండి. రణగారు మీరు పొరపాటు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని బలహీనుల్ని చేశారు రాణగారు. మీరు ఈ విధంగా బలహీన పడకూడదు రాణగారు. మన ప్రేమకు మించినది మరేమీ లేదు రాణగారు. మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. చెప్పండి నేను చెప్పింది నిజమేనని. చెప్పండి మీరు మన ప్రేమను ఓడిపోనివ్వరని. రాణగారు నాకు సమాధానం చెప్పండి. రాణగారు నేను అగ్ని సాక్షిగా కొన్ని వాగ్దానాలు చేశాను. మృత్యువు మీ వైపు కన్నెత్తి చూసినా నేను దాన్ని కూడా ఆపేస్తానని. ఇది కేవలం ఆ రాజేశ్వరి రాణగారు. రాజేశ్వరి మన సంతోషాల్ని మన అనుబంధాన్ని ఈ విధంగా నాశనం చేయలేదు. రాణగారు నా మాట వినండి. రాణగారు గాయత్రి మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. గాయత్రి రాణగారు గాయత్రి గాయత్రి లేవండి గాయత్రి. ఇంతగా సింగారించుకోవాల్సిన అవసరం ఏముందట? నీ ముందు గాయత్రి ఎలాగూ దిగదుడిపే కదా. హనీమూన్కి వెళ్తున్నాను కదా పెద్దరాని అమ్మ, ఈ మాత్రం అలంకరించుకోవాలిగా. హనీమూన్ రానా గారు నా కోసం హనీమూన్లో ఏం బహుమతులు దాచించారో. కానీ మేము రానా గారికి ఇచ్చే బహుమతి ఏమిటో మాకు మాత్రమే తెలుసు. అయినా రాణా గారు ఎలాగూ నీ వశంలో ఉన్నారు కదా. అయినా మళ్ళీ మీరు ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు? మీరు అనుకున్నది జరగక కూడా ఇంకా మీరు ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? మనం వేటాడబోయేది అడవిలో తిరిగే పులినైనా బంధింపబడ్డ దాన్నైనా మనం వేట అనే అంటాం. మరి వేటకు వెళ్ళాలంటే కాస్త ఏర్పాట్లవి చేసుకోవాలి కదా. ఎంతైనా మాకిది మొదటి హనీమూన్. ఆహా, మొదటి హనీమూన్ అంటే మళ్ళీ వెళ్ళాలని కూడా అనుకుంటున్నారా మీరు? పులిని బోన్లో బంధించినా సరే అది ఎప్పుడైనా తప్పించుకోవచ్చు. అందుకే దాని బోనుకి ఎప్పుడూ తాళం వేసుంచాలి. తాళం అంటే ఆ భస్మం. తీసుకొచ్చారుగా, దాన్ని రోజు రాణా గారికి ఇవ్వండి. లేదంటే వశీకరణం పనిచేయకుండా పోతుంది. వశీకరణమా? లేదంటే మనం ఏ రోజు కోసం అయితే కష్టపడ్డామో అదంతా కూడా ఒక్క పొరపాటుతో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. రాణా గారు రండి. వెళ్దామా? రానా గారు ముందు మాకొకటి చెప్పండి, మేము ఎలా ఉన్నాం? హంతకురాల్లా. పదండి. మీకేం కాలేదుగా? రానా గారు ఎక్కడికి వెళ్ళారు? రాణా గారు ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. మేము కూడా వారితో పాటు వెళ్ళాలి. రానా గారు
ఈ మహల్ని మా పెద్దరాణా గారు చాలా ఇష్టపడి కట్టించారు. చిన్నప్పటి నుండి మేమిక్కడికి వస్తూ ఉండేవారం. ఇది మాకు చాలా ఇష్టమైన ఇల్లు, చాలా ప్రత్యేకమైంది. అందుకే మేము మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రత్యేకమైన వారికి ప్రత్యేకమైన మహల్. ఈ మహల్ పేరు ఇంద్రధనుష్ మహల్. ఇంద్రధనుష్. ఇక ఈ రోజు నుండి ఈ మహల్ మీ సొంతం. రాణా గారు, మీరు మాకు ఇంతటి అందమైన మహల్ని కానుకగా ఇస్తారని మేము ఎన్నడూ ఊహించలేదు. కానీ మేము మీకు ఇవ్వబోయే కానుక అది మరింత ప్రత్యేకమైంది. రాజేశ్వరి ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళండి, మీ గదిలోకి వెళ్ళండి. అలాగే. ప్రభు. మంగళ్ సింగ్, మేం మీకు ఏర్పాటు చేయమన్న వాటిని సిద్ధం చేశారా? చేశాం ప్రభు. గాయత్రి, గాయత్రి మీరిక్కడికెలా? నీడ శరీరంతో పాటే ఉంటుందిగా రాణా గారు. అది చీకట్లో కూడా తోడుంటుంది, కానీ కనిపించదంతే. కానీ గాయత్రి మీరిక్కడికి రాకుండా ఉండాల్సింది. రాణా గారు, మీ ప్రాణాలకు ప్రమాదం పొంచుంది. మరి మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదలగలను? రాణా గారు, నాకు తెలుసు మీకు ఇలాంటి విషయాల మీద నమ్మకం ఉండదని. అందుకే నేను ఈ రోజు వరకు మీతో ఈ విషయం చెప్పలేదు. ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా ఆలస్యం అయిపోతుంది రాణా గారు. మీ మనసు మీ స్వాధీనంలో లేదు రాణా గారు. రాజేశ్వరి మీ మీద త్రికోణ వశీకరణం చేసింది. రాజేశ్వరి మా మీద ఒకప్పుడు త్రికోణ వశీకరణం ప్రయోగించింది. అంటే మీకన్నీ తెలుసా? తెలుసు. రాజేశ్వరి చేసింది మాయ కాదు, మైకం మాత్రమే. దిగిపోయింది, భ్రమ మాత్రమే, చెదిరిపోయింది. గాయత్రి, మాయ కేవలం ప్రేమలో మాత్రమే ఉంటుంది. ఇక ఒక్కసారి అది మనసులో చేరిందంటే జీవితాంతం అది ఎక్కడికి పోదు. మరైతే రాణా గారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? రాజేశ్వరిని శిక్షించేందుకు. మేము గాయత్రిని ఎటువంటి చీకటి చెరసాలలో బంధిస్తామంటే అక్కడ సూర్యుడి కిరణాలు కాదు కదా, ఆశల కిరణాలు కూడా చేరుకోలేవు. రాజేశ్వరి చేసిన పాపాల చీకటి తెరలకు ఇవి ఆఖరి క్షణాలు. అవి ఒక్కసారి ఆ చీకటి తెరలు తొలగిపోతే ఇవి తెగిపోయినా మరికొన్ని పుట్టుకొస్తేనో. రాణా గారు, నాకెందుకో ఇదంతా కేవలం రాజేశ్వరి ఒంటరిగా చేస్తుందనిపించడం లేదు. ఇంకెవరో ఉన్నారు, తనకి సాయం చేస్తున్నారు. మీకు ఈ విషయం తెలియదు రాణా గారు. ఆ రోజు నేను పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి ఒకవేళ మేము నిండు సభలో సర్దార్ మా మీద అత్యాచారం చేయబోయాడన్న అపనింద వెయ్యగలిగినప్పుడు ఇక ఆలోచించండి, మేము ఎంతకైనా తెగించగలం. ఈ మహల్లో ఇంకెవరో ఉన్నారు, వాళ్లే తనకి సాయం చేస్తున్నారు. ఈ తూట ఇందులో ఎప్పటికీ సరిపోదు, ఎందుకంటే ఇది తుపాకీది కానే కాదు. మీరే చూడండి. తను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వద్దని చెప్పింది, అందుకే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. రాణా గారు, మిమ్మల్ని ఇరికించేందుకు ఏదో వల పన్నుతున్నారు. కానీ అంతటి వల పన్నటం రాజేశ్వరి ఒంటరిగా చేయగలదని నేను అనుకోను. ఇంకెవరో ఉన్నారు, ఈ వశీకరణలో తనకి సాయం చేస్తున్నారు. ఎవరో ఉన్నారు, తన కోసం ఆ భస్మాన్ని తీసుకొచ్చారు. ఇక ఆ మనిషి మహల్లోనే ఉన్నారు రాణా గారు. చెప్పులు వేసుకుని ముళ్ళ మీద నడవటం వీలవుతుంది, కానీ అవే ముళ్ళు చెప్పుల్లోనే ఉంటే అప్పుడు ఒక్క అడుగు వేయడం కూడా అసాధ్యమవుతుంది. మనం ఆ ముళ్ళుని వెతక్కపోతే ఇక మన కాలు రక్తపు ముద్దలా మారిపోతుంది. ఇప్పుడు ఆ ముళ్ళు ఎవరో మనకి కేవలం రాజేశ్వరి ద్వారానే తెలుస్తుంది. అసలైన నేరస్తుణ్ణి మనం చేరుకోవటానికి ఒక్కటే మార్గం ఉంది,
మన మరణం. మనం ఆ నేరస్తుని చేరుకోవాలంటే చావక తప్పదు గాయత్రి. రేపు మేము రాజేశ్వరితో పాటు కలిసి షికారుకు వెళ్తాం. అనుకోకుండా వచ్చినట్టు మీరు అక్కడికి వస్తారు. మీ మోసగాడైన భర్తను చూసి మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేక వెంటనే తుపాకీతో మమ్మల్ని కాల్చేస్తారు. లేదు రాణగారు, నేను అలా ఊహించినైనా ఊహించుకోలేను. మీరేం ఆలోచించకండి, చెయ్యండి. ఈ పని మీరు చేయగలరు గాయత్రి. తూటా తగిలి మేము లోయలోకి పడిపోతాం. మీరు నన్ను కాల్చారన్న బాధ తట్టుకోలేక మిమ్మల్ని మీరు కూడా కాల్చుకుంటారు. కానీ ఆ తూట మన ఇద్దరి మరణం. రెండు మన పథకమే. రాణగారు, ఏంటి మీరు చెప్పేది? మీరు అక్కడి నుంచి పడిపోతే మేము అక్కడి నుండి కింద పడితే మమ్మల్ని రక్షించేందుకు మంగళ్ సింగ్ అక్కడే ఉంటాడు. గాయత్రి మీకు కానీ మాకు కానీ ఏమీ కాదు. కానీ ఈ విషయం కేవలం మాకు మీకు మాత్రమే తెలుసు. రాజేశ్వరికి తెలీదు. రాజేశ్వరి మనిద్దరం నిజంగానే చనిపోయామనే అనుకుంటుంది. కానీ దీనివల్ల మనం ఏం సాధిస్తాం రాణగారు? ఒక తెలివైన ఆటగాడు తన ముక్కలు చూపాలంటే తను ఆ ఆటలో గెలిచానన్న నమ్మకం అతనికి కలగాల్సిందే. మనం మరణించామని నిర్ధారించుకున్నాకే రాజేశ్వరికి సాయం చేస్తూ ఇంతకాలం చీకట్లో దాక్కున్న ఆ అజ్ఞాత వ్యక్తి బయటికి వస్తాడు. రాణగారు, తూటాలు నకిలీవై ఉండొచ్చు, కానీ తుపాకీ అసలైందై ఉంటుందిగా. తుపాకీ పేల్చడం మాట అటు ఉంచండి, కనీసం పట్టుకోవడం కూడా రాదు. గాయత్రి, నేను ఇదంతా చెయ్యలేను. గాయత్రి, మీరు చేయగలరు. మేం మీకు నేర్పిస్తాం. రాణగారు, రాణి గారు, టీ సిద్ధంగా ఉంది. రాణా గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రభువులు బయటికి వెళ్ళారు, ఇంకా సేపట్లో వచ్చేస్తారు. పదండి. నేను ఈ పని చేయలేను రాణగారు. చంపడానికి మీరు తుపాకీ పేల్చాల్సిన అవసరం లేదు గాయత్రి. మీరు చిరునవ్వు చిందిస్తే చాలు, మేము హాయిగా చచ్చిపోతాం. మీరిప్పుడు కూడా వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళం కాదు, కలలా అనిపిస్తోంది. గాయత్రి, మేం బతికేది మీకోసమే, అలాగే మరణించినా మీ చేతుల్లోనే. ఏమీ ఆలోచించకండి. ఈ తూట నకిలీది. తుపాకీ ఎత్తండి, ట్రిగ్గర్ నొక్కండి. కాల్చండి. గాయత్రి, ఇందులో నకిలీ తూట ఉంది, మాకేమీ కాదు. కాల్చండి. ఈ పని చేయడం నా వల్ల కాదు. చూడండి, మాకేమీ కాలేదు, ఎటువంటి గాయమూ కాలేదు. గాయత్రి, మనం ఈ యుద్ధంలో గెలవాలి అంటే పోరాడక తప్పదు. నేనేమైనా చేయగలను, కానీ తుపాకీ ఎత్తలేను. భార్య చేతికి గాజులే అందంగా ఉంటాయి, తుపాకీ కాదు. అవును, మీరొక భార్య, కానీ దాంతోపాటు మీరు రాణి గాయత్రీదేవి కూడా. మీరు తుపాకీ ఎత్తక తప్పదు. నేను మీ కళ్ళల్లోకే సూటిగా చూడలేను, తుపాకీ ఎలా పేల్చగలను? ఒక్క పొరపాటు అన్నింటినీ సర్వనాశనం ఏ చేయగలదు. పొరపాటు జరగదు గాయత్రి, అంతా మంచి జరుగుతుంది. మా మీద నమ్మకం ఉంచండి, మన ప్రేమ మీద విశ్వాసం ఉంచండి. మన మరణాన్ని కోరుకునే ఆ రాజద్రోహి ఎవరో చూడాలి అంటే మనం ఈ మృత్యు నాటకం ఆడక తప్పదు.